నయోమితో ఉన్నప్పుడు నయోమి ఏం చేసిందంటే, నా దేశాన్ని నేను వెళ్ళిపోతున్నాను, కానీ మీరు మీ ఇళ్ళకి వెళ్ళి మీ తల్లిదండ్రులతో సుఖంగా ఉండండి, మంచిగా వివాహాలు మరలా చేసుకోండి అని చెప్పింది. అయితే పెద్ద కోడలు ఏం చేసిందంటే, సరే వెళ్ళిపోతాను చెప్పి వెళ్ళిపోయింది పెద్ద కోడలు. కానీ చిన్న కోడలు ఏం చేసింది, నేను వెళ్ళనని చెప్పింది. ఎందుకంటే ఆమె ముసలామి, అత్తగారు ఆమె భర్తను పోగొట్టుకుంది, పిల్లలు పోగొట్టుకుంది, ఇప్పుడు ఆమె ఒంటరి అయిపోయింది, ఆమెకు ఎవరు సహాయము, కాబట్టి నేను ఆమెకు సహాయం చేస్తానని చెప్పి ఆమె తీర్మానం చేసుకుంది. కానీ రూత్ నయోమి అంటుంది, నా వెనకాల రావద్దు, ఇంకా నా గర్భాన్ని బిడ్డలు పుడతారా, వాళ్ళు పుట్టి పెద్ద అయ్యాక మీరు మళ్ళీ వాళ్ళ కోసం కాపలా కాస్తారా, అదంతా జరగని పని, వెళ్ళి కొన్ని చెప్పింది. కానీ లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ వెళ్ళి చోటు నేను వస్తాను, నీవు నివసిస్తా, నీవు మరణించే దగ్గర నేను కూడా మరణిస్తా అని చెప్పేసి అత్తకి ఏం చేసిందంటే ఒక తీర్మానం చేసి ఆమె కష్టపడి అత్తని పోషించింది. ఎవరినంట, ఆమె యవ్వన వయసులో ఉంది, కష్టపడి ఏం చేస్తుందంటే అత్తని పోషించింది. ఇదంతా మీకు తెలిసిన స్టోరీయే, కానీ దీంట్లో మనం ముఖ్యమైన మాట మాత్రం తీసుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని బోయస్ అనే ఒక పొలానికి వచ్చింది. ఆ బోయస్ యూదా గోత్రపాడి కనపడుతున్నాడు. ఆ బోయస్ యూదా గోత్రపాడి కనపడుతుండగా అతను చాలా ధనవంతుడు, అనేకమైన పొలాలు ఉన్నాయి. అయితే అతను నయోమికి బంధువుడే. అయితే అతని పొలానికి మాత్రం వెళ్ళి పరిగి ఏరుకోమని చెప్పింది. ఏమనుకోవాలంట, పరిగి ఏరుకోమని చెప్పింది. ఎందుకంటే అక్కడ పని చేయాలంటే కూడా అక్కడ తెలిసిన వారై ఉండాలి. ఇప్పుడు ఈ పని చేయాలంటే కూడా ఈ కొత్తగా వచ్చింది మోయాబు దేశం నుంచి, పని కూడా ఎవరు ఇవ్వరు. అందుకని ఆమె ఏం చేస్తుందంటే పరిగి ఏరుకుంటాడు. తెలుసా మీకు, కోత కోసిన తర్వాత కొన్ని రాలిపోతాయి కొంచెం కింద, వాటిని ఏరుకుంటాకపోయింది. అట్లా ఎవరైనా ఏరుకోవచ్చు. అయితే ఆమె ఏం చేస్తుంది, అవి ఏరుకొని సాయంత్రం దాకా పోగు చేసుకొని అత్తకి ఏం చేస్తుంట తీసుకెళ్ళి పెట్టాలి. అట్లా వాళ్ళంతా కూడా తినాలి, సరైన ఉద్యోగం లేదు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితులు నిజంగా దేవుడు చూడండి ఎవరు చూస్తాడు చెప్పండి, రూతును చూశాడు. ఎవరు చూశాడు, రూతును చూసి ఈమె చాలా మంచి వ్యక్తి, ఈమె నన్ను ఎంతో ప్రేమిస్తుంది, నా దేశాన్ని నా ప్రజల్ని ప్రేమిస్తుందని చెప్పి దేవుడు ఆమె మీద కనికరాన్ని చూపించి ఏం చేస్తాడంట, ఆమె ద్వారానే ఎవరు పుట్టారంట, బోయాస్ ఎవరు పుట్టారు, ఓబేదేదు, ఆ తర్వాత యెషయా, ఆ తర్వాత దావీదు, ఇలా అందరూ వచ్చారు. ఆమె ఎవరండి, అన్యురాలు. ఎవరంట, దేవుని బిడ్డ కాదు. కానీ అయినప్పుడు కూడా దేవుడు ఆమెలో నుంచి వారసత్వాన్ని కలిగించాడు. ఒక అన్యురాలో నుంచి ఏంటి, ఆమెను యూదా గోత్రంగా తీసుకుని వచ్చి ఆమె గర్భాన్ని పుట్టిన బిడ్డ నుంచి ముందు తీసుకొచ్చాడు. ఎందుకు ఇదంతా చెప్పుకోవాలంటే, దేవుని బిడ్డను మనందరూ ఈ సత్యాలు చదివినట్లయితే, దేవుని ఉద్దేశం ఉన్నట్లయితే తృణీకరించబడిన వారిని, నీచమైన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు చేస్తాడంట బలహీనమైన వారిని ఏర్పరచుకొని వారిని గొప్పవారిగా మార్చిన వాగ్దానం ఉంది. కానీ అలాంటి వాగ్దానం దేవుడి యొక్క రూత్ యొక్క జీవితంలో చేసినట్లుగా మనం చదువుతున్నాం. దాన్ని బోయస్ ఆ విషయం అంతా విన్నాడు. వినిన తర్వాత ఆయన చెప్తున్నాడు 11వ వాక్యంలో, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనం వద్దకు వచ్చింది. కానీ రూతు అనే ఒక మాటకి అర్థానికి మొట్టమొదటిగా తన దేశాన్ని విడిచిపెట్టే అలవాటు ఉంది. అంటే తన దేశాన్ని వదిలేసిన దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, ఒక ముందున్న మంచి భవిష్యత్తు కొరకు ఏం చేస్తుందంటే వెనుకున్న వాటిని ఏం చేస్తుంటాను విడిచిపెట్టేసింది. వెనుకున్న వాటిని విడిచిపెట్టేసి ముందున్న బహుమానం కోసం ఏం చేస్తుంట ముందుకు వచ్చింది. కాబట్టి మనం కూడా పాత జీవితము, పాత అలవాట్లు, పాత క్రియలు, పాత పద్ధతులు, పాత సహవాసాలు, పాత జీవితాలను విడిచిపెడితేనే దేవుడు కొత్త జీవితాన్ని ఇస్తాడు. పాత గతిస్తేనే కొత్త మనకు వస్తాయి. పాత వస్త్రాలు తీస్తేనే కొత్త వస్త్రం మనకి వస్తుంది. పౌలు చెప్పాడు, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటికి వెళ్తున్నాను, కిందన్న వాటిని మర్చి పైన వాటి కొరకు విడిచాను. కాబట్టి విడిచిపెట్టే స్వభావం, మర్చిపోయే స్వభావం మనకి ఉండాలి. వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశం వారి జ్ఞాపకం ఉన్నాయల్లా తిరిగి వారు వెళ్ళడానికి వీలు కలిగింది అని రాసింది. కాబట్టి తను ఏం చేస్తుంటే తన దేశాన్ని మర్చిపోయింది, తన దేశాన్ని విడిచిపెట్టింది, తన ప్రజల్ని, తాను పుట్టిన తన దేవుడిని విడిచిపెట్టేసి నిజమైన దేవుడు, నిజమైన దేశము, నిజమైన ప్రజల దగ్గరికి ఆమె వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, ఏమి లేకుండా వచ్చింది. అత్త వెదవరాలి, కోడలు కూడా వెదవరాలి.
ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అందరూ చిన్న చూపు చూస్తారు, పనికిలో కూడా హేళనగా చూస్తారు, పనికిలో కూడా పనికి ఇవ్వరు. అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ విడిచిపెట్టి వచ్చిందని బోయాసు ఆమె గురించి విని, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీ వచ్చింది, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చని ఆమెకి ఉత్తరం ఇచ్చును. కాబట్టి మనం చూస్తే బోయాసు ఆమెని దీవించాడు. ఏం చేస్తాడ బోయాసు ఆమె ఏం చేస్తాడ దీవించాడు. నువ్వు చేసిన కార్యాలు అంటే నువ్వు చేసిన మంచితనము, నువ్వు చేసిన త్యాగము, నువ్వు చేసిన మంచి క్రియలు, మంచి జీవితానికి తగిన బహుమానం దేవుడు ఇస్తాడు. అది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రతి వారి కూడా వారి వారి క్రియలు బట్టి దేవుడు ఏం చేస్తాడ ప్రతిఫలం ఇస్తాడు. మనం మేలు చేస్తే మేలే వస్తుంది, కీడు చేస్తే కీడే వస్తుంది. కాబట్టి ఆ మంచి జీవితం చేస్తుంది. కానీ చూడండి, తన పెద్ద తోటికోళ్ళు అంటే నయం యొక్క పెద్ద కోళ్ళ గురించి ఎక్కడ బైబిల్ రాయబడ్డా, ఆమె చరిత్రలో కనపడలేదు. కాబట్టి దేవుని అంటే మన మీద దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశిస్తున్నట్లయితే, దేవుడు మన పట్ల అనాది ప్రణాళిక ఉన్నట్లయితే కనుక మనల్ని గొప్పవారిగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఏమి సురక్షితంగా ఉండడానికి. ఎలా ఉండకంట చెప్పండి అందరూ, సురక్షితంగా ఉండడానికి. దేవుడి దగ్గరకు వచ్చేవాడు సురక్షితంగా ఉంటాడా ఉండడా? సురక్షితం అంటే కాపాడబడటము. ఏమంటే చెప్పండి, సురక్షితం అంటే ఏమంటే అర్థము కాపాడబడటము. ఒక తుఫాను వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరిస్తారు, ఏమంటారు? సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోండి, సురక్షితమైన స్థలాలకు వెళ్ళిపోండి. అంటే ఏంటి? మీరు కాపాడబడే స్థలం ఎక్కడుందో, మీరు కాపుదల కలిగిన స్థలం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోండి అని సురక్షిత ప్రాంతాలకు తరలించడం రాస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆపద వస్తుంది, తుఫాను వస్తుంది, మరణాలు వస్తాయి, నాశనాలు వస్తాయి. కాబట్టి మీకు సురక్షితంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. కాబట్టి దేవుడు నయోమిని, రూతుని దేవుడు సురక్షితంగా ఉండడానికి దేవుడు బెత్లెహేము దేశాన్ని తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? బెత్లెహేము అంటే రొట్టెలు సమృద్ధి గల స్థలం అని అర్థం. సమృద్ధి యొక్క రొట్టెలు గల స్థలం అని బెత్లెహేము అని అర్థం. యేసు ఎక్కడ పుట్టాడు? యోధులా బెత్లెహేములో పుట్టాడు కదా. కాబట్టి బెత్లెహేము అనేది సర్వ సమృద్ధి కలిగిన స్థలం, యేసు జన్మించిన జన్మస్థలం అని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి. అంటే దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా మనం సంతోషంగా వెళ్ళాలి. నా యొక్క రూతు తన దేశాన్ని వదిలినప్పుడు బాధపడలేదు, తన తల్లిదండ్రులు వదిలేసినప్పుడు బాధపడలేదు, తన ప్రశ్నలు వదిలేసినందుకు బాధపడలేదు. ఆయన కొత్త జీవితం వరకు దేవుడు ఆమె తీసుకొచ్చినాడు. అలాగే మనలో కూడా ప్రతిదినం ఒక మారు మనసు ఉండాలి, మనలో కూడా ప్రతిదినం కూడా ఒక ఎదుగుదల ఉండాలి. మనం ముందుకు సాయిగా ఉండగాని వెనక్కి వెళ్ళిపోయి వార్పలా ఉండకూడదు. వార్ప ఏం చేస్తాడ? వెనక్కి వెళ్ళిపోయింది. రూత్ ఏం చేస్తాడ చెప్పండి? ముందుకు వచ్చేసింది. కాబట్టి రూత్ యొక్క జీవితం అనేది ఒక మంచి ఫలించే జీవితంగా ఆమె కనబడుతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని ఎందుకు వచ్చినందుకు మనం దుఃఖపడకూడదు. చాలా మంది అంటారు, మేము క్రైస్తవులుగా మారినందుకు మాకు శ్రమలు వస్తాయి, మందిరానికి వెళ్ళేందుకు శ్రమలు వస్తాయి, దేవుని నమ్ముకొని దేవుని ఎందుకు వచ్చినందుకు మాకు శ్రమలు వస్తాయి, బాప్తిస్మం పొందేందుకు మాకు శ్రమలు వస్తాయి అని అంటున్నారు. కానీ మీకు శ్రమలు మాత్రమే వస్తున్నాయి, కానీ బయట అనేకులు కూడా మరణాలు వస్తున్నాయి. ఏమొస్తాయి? అనేకులకి మరణాలు. మన రోజు చూస్తే న్యూస్లో కానీ ఎక్కడన్నా ఎంతో మంది యాక్సిడెంట్లో ఎన్నో రకాలు చనిపోతారు. కానీ మనందరూ ఎలా ఉన్నామంట చెప్పండి? సురక్షితంగా ఉన్నాం. నేను కూడా మొన్న అనుకున్నాను, ఎంతో మంది చనిపోతున్నారు. మా సంఘంలో అయితే దేవుడు అందరినీ కాపాడుతాడు, దేవుడి యొక్క గొప్పతనం మాకు అన్నిటికైనా ముఖ్యమైన జీవము, అది దేవుడు మాకు కాపాడుతాడని చెప్పేసి నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకు ఇదంతా చెప్తాను? ఈ దినాన అన్ని సంపాదించిన తర్వాత ప్రాణం పోతే దానివల్ల ఏం ప్రయత్నం? అన్నిటికైనా ముఖ్యంగా అంట ప్రాణము. చాలా మందికి ఏమి అంట ప్రాణం అనేది ఉండటం లేదు. అందుకే మేము చదువుతున్నాము. ఆమె వచ్చింది ఎందుకంటే సురక్షితంగా ఉండడానికి. అసురక్షితంగా ఏం దొరికింది ఆమెకి? మరలా ఒక భర్త దొరికాడు, బోయస్. ఆయన మొదటగా పెళ్ళలేదు, నాకు తెలియదు, అక్కడ రాయబడలేదు అక్కడ. కానీ ఆయన ఏమనేం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మంచి సంతానం ఇచ్చాడు, మంచి ఆస్తిని ఇచ్చాడు, మంచి వంశవాడిని ఇచ్చాడు. ఆమె పేరు దినాల చరిత్రలో నిలిచిపోయింది. బైబిల్లో పేరు పొందిన స్త్రీలో 1 శారా, 2 రూతు, ఆ తర్వాత దెబోరా, ఆ తర్వాత మరియమ్మ. చరిత్రలో ఉన్నవాళ్ళు, వంశవాళ్ళు ఉన్నవాళ్ళు వేరే. రైట్లా తామారు కూడా ఉంది. తామారు అంటే యోధా భార్య,
యోధా భార్య, యోధా కోళ్ళే భార్యగా మార్చబడింది. కాబట్టి ఇలా చూసేది ఎంతోమంది స్త్రీల గురించి రాయబడ్డ బైబిల్లో కొంతమంది గురించి ఆ వంశావళి లెక్కలో వచ్చారు. అందులో ఒక ఆమె ఎవరంట? రూతు. రూత్ ఎవరు? మోయాబీరాలు. మోయాబీలు ఎవరండి? లోతు సంతానం. లోతు ఎవరండి? అబ్రహాం యొక్క అన్న కొడుకు. ఎవరండి? అబ్రహాం యొక్క అన్న కొడుకు. కానీ వాళ్ళు వేరైపోయినారు. కానీ దేవుడు మళ్ళీ ఆమె మంచి ఒక భవిష్యత్తుని దేవుడు ఇచ్చాడు. అందుకని మీరు ఎవరైనా సరే మేము దేవుని దగ్గర వచ్చి మాకు అలాగైపోయింది, మాకు ఇలాగైపోయిందని ఎప్పుడు అనొద్దండి. దేవుని దగ్గర ఉండబట్టి ఈ దినాన్ని మనం ఉన్నాం. లేకుంటే మనం ఏ సూసైడ్ చేసుకునేవాళ్ళము, ఎవరి చేత చంపబడేవాళ్ళము, లేకుంటే పిచ్చోడు ఎడిలిపోయేవాళ్ళము, ఏం జరిగేదో మనకైతే తెలియదు. కానీ రోజు తన జీవితంలో ఏమీ లేకపోయినా దేవుడిని నమ్మి వచ్చింది. అత్త దగ్గర ఏమీ లేదు, దేవుడిని అత్త కూడా నమ్మి వచ్చింది. ఎందుకంటే ఆమె వెళ్ళే ప్రదేశం మంచిది, అక్కడ ప్రజలు మంచోడు, అక్కడ దేవుడు మంచులని వచ్చింది. ఆమె అందరికంటే అధికంగా ఆశ్రయించబడినట్లుగా మనం చదువుతున్నాం. అందుకని మనందరం కూడా దేవుడి దగ్గరకు వచ్చినట్లయితే మనము కాపాడబడతాము. చెప్పండి. లోపల నుంచి, పాపల నుంచి, మనుషుల నుంచి వేరు చేయబడిన మనం ఏమవుతుంట? సురక్షితంగా ఉంటాం. అంటే ఏంటి సురక్షిత? అంటే ఏంటి? కాపాడబడటము. కానీ మనం ఎప్పుడు కూడా కాపాడబడాలి అని కనుక దేవుని ఎదుగు రావాలి. చెప్పండి అందరూ. మన కీడు వచ్చింది, ఆపద వచ్చింది, మరణం వచ్చింది, వ్యాధి వచ్చింది, అప్పుడు ఎక్కడ రావాలి? మనము దేవుని ఎదుగు రావాలి. విన్నారా? ఎంతమందిని హాస్పిటల్కి వెళ్తే ఎవరైనా పేషెంట్లను చూడడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, మన విశ్వాసం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్లు అందరూ అయ్యా రండి, నాకు రండి, నాకు రండి, నాకు ప్రాణం చేయండి, నాకు ప్రాణం చేయండి. వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు కదా, డాక్టర్ ఉన్నాడు కదా, మందులు వేసుకున్నారు కదా. కానీ వాళ్ళు ఏమంటారు? సేవకులను చూడగానే వచ్చి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడే దాన్ని చేయగలుగుతాడు, మనుషుల వల్ల కాదని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఈ దినాల్లో మనం చూసినట్లయితే కనుక ప్రతి మనిషి కూడా దేవుని యొద్ద సురక్షితంగా ఉండగలుగుతాడు. కాపాడుతాను అని గ్యారెంటీ ఎవరు ఇవ్వగలరు? చెప్పండి. మనుషులు ఎవరిని ఇవ్వగలరా? కాపాడగలరా? ఎవరు కూడా కాపాడలేరు. కానీ దేవుడు మాత్రం సురక్షితంగా కాపాడగలరు. కీర్తన 19వ అధ్యాయం 16వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. 16:9. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దావీదు మహారాజు దేవుని యొద్ద ఆయన మాట్లాడుతున్నాడు. 8వ వాక్యంలో సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా గుడివాసున్నాడు కనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయం సంతోషించింది, నా ఆత్మ హర్షించింది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించింది. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గరికి మనం వస్తున్నామో, దేవుని యొక్క మనం ఉంటున్నామో, అప్పుడు ఎలా ఉంటామంటే సురక్షితంగా మనము ఉంటాం. ఈ లోపల మనము ఎక్కడికి వెళ్ళినా సురక్షిత అంటే కాపుదల అనేది మనకు దొరకదు, కాపాడబడతామని గ్యారెంటీ మనకు దొరకదు. కానీ దేవుని యొక్క వచ్చేటట్టు కనుక నిశ్చయముగా మనకి ఏం కలిగిందంటే సురక్షితంగా ఉంటామని గ్యారెంటీ మనకే దొరుకుతుంది. అందుకే దేవుడు మాట చెప్పాడు, నా చేతిలో నుంచి ఎవడో అపహరించలేని చెప్పాడు. దేవుని చేతులకు మనం వస్తే, దేవుడు కనుక మన పక్కన ఉంటే మనం ఎవడో దొంగతనం చేయడం ఎవరి వల్ల కాదు. అందుకని ప్రతి దేవుని పెట్టి కూడా గుర్తించాల్సిందంటే దేవుని ఎదుగు వచ్చినట్లయితే ఆయన చేతిలో నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆయన దగ్గర నుంచి నేను ఎవరు కూడా దొంగిలించడం ఎవరి వల్ల కాదు. అందుకని దినాన్న గొప్ప దేవుని కలిగినందుకు సంతోషపడండి, గొప్ప దేవుడి దగ్గరికి వచ్చినందుకు సంతోషపడండి. ఇంతకంటే గొప్ప సంతోషం లేదని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఎవరు చెప్తాండ? చెప్పండి, ఎవరు చెప్తాండ? దావీదు మహారాజు చెప్తాడు, ఇంతకంటే సురక్షిత అనేది ఇంకోటి లేదు. అందుకని ప్రతి మనిషికి జీవితంలో దేవుని ఎదుగు వస్తే మాత్రమే మనం సురక్షితంగా ఉంటాము. దేవుని ఎదుగు రాకపోతే కనుక మనల్ని కాపాడే వాళ్ళు సురక్షితంగా ఎవరు కూడా లేనే లేదు. కానీ ప్రతి మనిషి కూడా సురక్షితంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే, ఆపద కీడులోంచి మనం తప్పించబడాలంటే దేవుని ఎందుకు వచ్చినట్లయితే ఎలాంటి శత్రువు మనం తరగకుండా వచ్చినప్పటికీ, ఎలాంటి శత్రువు మనం గెలిచాలని వెంటాడినప్పటికీ దేవుడు మనకు తోడుకున్నప్పుడు ఎవరు కూడా మనం ముట్టడానికి వీలు. కానీ నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్టు అంటాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం వచ్చేసి అక్కడికి వచ్చి చేరిపోయినట్టు కనుక సురక్షితంగా ఉంటాము. ఇక ఇలాంటి భయం మనకే లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాము, ఇంటికి వచ్చేసి మనకి భయం ఉండదా? ఇంట్లో వచ్చేసి భయం ఉండదా?
ఏముండదు. బయట ఉంటే భయం వేస్తుంది, ఏం జరిగింది. కానీ ఇంట్లోకి వచ్చి ఎలాంటి భయము ఉండదు. అందుకనే కీర్తన గ్రంథము 78వ కీర్తన 53వ వాక్యం ఒకసారి చదవండి. 78వ కీర్తన 53వ వాక్యం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. ఇశ్రాయేలు ప్రజల యొక్క పక్షాన 52వ వాక్యంలో అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలకు తోడుకొని పోయిను, ఒక మంద నడిపించండి, అరణ్యములు ఆయన వారిని నడిపించను, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను, వారి శత్రువులను సముద్రంలో ఆయన ఏం చేస్తాడ ముంచివేశాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి ఆ సముద్రం దాటినప్పుడు ఆ యొక్క ఐగుప్తులు చూడగానే ఏమొచ్చిన దానికి భయం వచ్చేసి, అయ్యో వీళ్ళు మనం చంపేస్తారు, వెనక్కి వెళ్ళిపోదాము అన్నారు. ఎవరంట వీళ్ళ చేతిలో చచ్చిపోయాకంటే కనుక మనం వెనక్కి వెళ్ళిపోయి దాసులుగా బానిసుకుంటే మంచి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడంటే శత్రువులు లేకుండా చేశాడు. ఏమైపోయాడ జల సమాధి అయిపోయాడు. ఏమైనా శత్రువు ఏమైపోయాడంట జల సమాధిగా అయిపోయినారు, అంటే నీళ్ళలోనే సమాధి అయిపోయాడు. కాబట్టి దేవుడు బిడ్డ మనం సత్యం చదువుతున్నాం, దేవుడిని నమ్మినట్లయితే, దేవుడిని విశ్వాసం ఉంచినట్లయితే ఎలాంటి కీడు, ఎలాంటి అపాయం, ఎలాంటి శత్రువు వచ్చినా నీ మీద జయం పొందే అవకాశము ఉండదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన అగ్ని సమంగా మేఘ సమంగా ఉన్నాడు కాబట్టి ఏ శత్రువు కూడా వాళ్ళని తాకడానికి వీలు కానీ అని మనందరం కూడా ఈ సత్యాలు చదువుతున్నాం. దేవునితో వస్తే కనుక సురక్షితమైన ప్రాంతముగా దేవునితో మనం ఉండగలుగుతున్నాం. అందుకని దేవుడు తన ప్రశ్నని ఎల్లప్పుడూ ఆయన కాపాడుతూ వచ్చినాడు. అందుకని మనం చదువుతున్నాం. సురక్షిత అంటే దానికి ఒక అర్థం అంటే ఒక రెక్కలు అని అర్థం. ఏమంట ఒక రెక్కల కింద అంటే ఇప్పుడు ఒక స్థలాన్ని మనం పరిగెత్తి వెళ్ళిపోతే దాని లోపలికి ఏమైనట్టు మనము సురక్షితంగా ఉన్నట్టు. అట్లాగే దేవుని యొక్క రెక్కల కింద మనం ఎలా ఉంటామంట సురక్షితంగా ఉంటాం. రెక్కలతోనే దేవుడు ఏం చేస్తాడంట కాపాడుతాడు. నిర్గమాకాండము 19వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వాక్యం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నాం మీరు చూచితిరి. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడి ఒక గ్రద్దగా మారని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మిమ్మల్ని గ్రద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకున్న మీరు సూచితిరి. ఒక గ్రద్ద ఎలాగో తన రెక్కల మీద తన పిల్లలను మోసుకొని వెళ్తుందో అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని రెక్కల మీద మోసుకొని ఆయన తీసుకొచ్చినట్టుగా మనం చదువుతున్నాం. కాబట్టి ఆయన రెక్కల కింద మనకు సురక్షిత. రెక్కల కింద మోసుకొని వచ్చి రెక్కల కింద మనం ఏం చేస్తాడంట భద్రపరిచి. అందుకని దేవుడే మనం భరిస్తున్నాడు, దేవుడే మనం వహిస్తున్నాడు, దేవుడే మనం మోహిస్తున్నాడు. అందుకని దేవుడికి వచ్చిన తర్వాత నీ భారము యెహోవా మీద మోపము. కాబట్టి దేవుడు పెట్టిన మనము మన జీవితంలో ఎలాంటి భారం ఉన్నప్పటికీ ముందుకు సాగడానికి ప్రతి దినం కూడా మొయ్యలేనంత బరువు మనకు ఉన్నప్పటికీ దేవుడి మీద మన భారం వేసినట్లయితే ఆయనే మన భారాలన్నీ వచ్చినాడు. గ్రద్ద తన పిల్లల్ని రెక్కల మీద పెట్టుకుని ఏం చేస్తాడంట మోసుకొని వెళ్తుంది జాగ్రత్తగా. అవి పెరిగే వరకు పెద్ద అయ్యే వరకు ననగలిగే వరకు వాటిని తల్లి మోస్తుంది. ఆమె కాదు, ఏ పక్షి అయినా ఏ మృగమైనా చంటి బిడ్డని మోసే బాధ్యత ఎవరిది? తల్లిదే. ఎలాగైనా సరే ఆ తల్లి దాన్ని జాగ్రత్తగా మోయాలి. అది నడిచే వరకు అది పెరిగి పెద్ద అయ్యే వరకు ఎవరంట తల్లిదే బాధ్యత. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వాక్యం 11వ వాక్యం మనం చదివితే, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడిన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపై వారిని కాపాడెను. ఇప్పుడు మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు నడిచిన అరణ్య ప్రదేశం ఎట్లాగంటే భీకర ధ్వని. ఎందుకని ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో
గాలి శబ్దాలు వస్తాయి, హూ అని చెప్పి ఏం చేస్తుంట ఒక భీకరమైన శబ్దాలు వస్తుంటాయి. ఆ అరణ్యంలో మనుషులు ఎవరు సంచరించరు. అలాంటి అరణ్యంలో వీరు నిలిచినప్పుడు అలాంటి భీకరతలు వస్తున్నప్పటికీ, అలాంటి శబ్దాలు వస్తున్నప్పటికీ పాడైపోయిన ఎడారిలో దేవుడు వారిని కనుగొని వారిని ఆవరించి ఏం చెప్పండి, ఇట్లా కప్పుకోవడం. ఏమంటా ఆవరించలేక కప్పుకోవటం. ఒక దెయ్యం ఆత్మ ఆవరించినంటే అది వచ్చి ఆ మనుషులు ఆవరిస్తుంది. విన్నారా? కాబట్టి ఆవరించటం, దానికి ఒక ఆవిడంత పేరు పెడతారు. దానికి నిద్ర ఆవరిస్తున్నప్పుడు ఏమొస్తాడు మనలోంచి ఆవరింతలు వస్తాయి. దానికి ఏమంటారు? ఆవరింతలు అంటారు. కానీ ఏదో ఒకటి ఆవరించినప్పుడు అది కనబడదు. అలాగే దేవుడు ఏం చేస్తుంది, వాళ్ళని ఆవరించి, చూడండి చక్కగా దేవుడు వాళ్ళని ఆవరించి ఏం చేస్తాడంట, పరామర్శించి తన కనుపాపన వలె వారిని కాపాడాలి. అంటే ఈ దినాల్లో ఈ లోకంలో మనము దేవుడి వల్ల మనం కాపాడబడాలి. దేవుడు లేకపోతే మనం కాపాడబడలేం. ఏబు గారు చెప్పారు ఒక మాట, దేవుడు కాపాడుచుంటున్న దినముల్లో ఉన్నాడా నాకు ఎంత మేలని. అంటే ఇప్పుడు ఏమంటా, దేవుడు ఆయన కాపాడలేదు. ఎవరికి అప్పగించాడు? సాతానుకి అప్పగించాడు. ఆయన తెలిసిపోయింది దేవుడు కాపాడినప్పుడు నా జీవితము నా కుటుంబం ఎలా ఉందో, దేవుడు విడిచిపెట్టినప్పుడు నా జీవితం నా కుటుంబం ఎలా ఉందో ఎవరు తెలుస్తుంది? ఏబు గారు తెలుస్తుంది. అదే యేసు ప్రభువు చెప్పాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్య విడిచింది. అంటే దేవుడు ఉన్నాడో వదిలేసాడో వాళ్ళకి తెలిసినా తెలీదా? ఈ జనాల్లో మనకు కూడా తెలియాలి. ఒకరోజు ప్రార్థన చేయకపోతే దేవుడు ఉన్నాడా లేడా? ఒకరోజు దేవుడి సందు మనము కలపకపోతే ఉన్నాడా లేడా? దేవుని మందిరానికి రాకపోతే దేవుడు ఉన్నాడా లేడా అనేది మనం ఏం చేయాలంట తెలుసుకోవాలి. చాలా మంది జీవితాల్లో ఇదంతా తెలియట్లేదు. వాళ్ళు ఒక వారం కాదు 4 వారాలు మానేసిన, ఒక రోజు కాదు 4 రోజులు ప్రార్థన మానేసిన, దేవుడికి దూరం అయిపోయినాడా, వాళ్ళకి దేవుడు వదిలేశాడు అని ఒక గ్రహింపు లేదు. 11వ వాక్యంలో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇక ఎగరగలిగే సమయాన్ని ఏం చేస్తుంటే పక్షి ఆ గూడంతా తీసేస్తుంది. ఇంకా పసిబిడ్డలాగా పాలు దగ్గర బిడ్డలాగా ఉండడానికి కుదరలేక ఆ గూడు తీసి ఏం చేద్దంట, ఆ పైనుంచి కింద పడేసి మరి దానికంటే ముందుగా పక్షి ఎదురు ఏం చేద్ది పట్టుకున్న వాడి రెక్కలు మళ్ళా తీసుకెళ్ళి ఏం చేద్దాం అక్కడికి వెళ్ళి మళ్ళీ పడేసి మళ్ళీ వచ్చిపోతాం. అంటే ట్రైనింగ్ ఇస్తాడు. ఎల్లప్పుడు ఇట్లాగే ఉండకూడదు, మీకు మీరుగా అన్ని చేసుకోవాలి, మీకు మీరు ఆహారం సంపాదించుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఇట్లా అన్నిట్లు ఏం చేస్తాడు తల్లి ట్రైనింగ్ ఇస్తుంది. అలాగే దేవుడు మనకి ఏం చేస్తాడు, ఎలాగ జీవించాలో, ఎలాగ ఎదగాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా బలపడాలో ప్రతి ఒక్కటి దేవుడు ఏం చేస్తాడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు. అందుకని దేవుని బిడ్డ మనము దేవుడైతే మనల్ని కాపాడుతాడని, దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టో, ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడుకుంటాడు. కానీ మనం ఎలా కూడా పక్షి రాశి యొక్క రెక్కల మీద అంటే భుజాల మీద మనం ఎలాగ దేవుడు మోస్తున్నాడో ఇశ్రాయేలు ప్రస్తుతం అందరూ అలాగే మోసాడు. ఇదే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 12వ వాక్యంలో బెన్యామీను గురించి ఒక మంచి మాట రాస్తుంది. బెన్యామీను గురించి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో బెన్యామీను యెహోవాకు ప్రియమైన వాడు. ఎవరంట బెన్యామీను? ఎవరంట యెహోవాకు ప్రియమైన వాడు. యాకోబు యొక్క చివరి సంతానం, యాకోబు యొక్క 12వ కుమారుడు. ఎన్నో కుమారుడు? యాకోబు యొక్క 12వ కుమారుడు. ఈ యొక్క బెన్యామీను దేవునికి చాలా ప్రియమైన వాడు. ఆయన యొక్క దేవుని యొక్క అతడు సురక్షితంగా నివసించడం. దేవునికి ఎవరైతే ప్రియమైన వారు ఉంటారో వాళ్ళు దేవుని యొక్క ఎలా ఉంటారంటే సురక్షితంగా ఉంటారు. దానియేలు దేవునికి ప్రియమైన వాడు కాబట్టి ఆయన సింహాల బోన్లు వేసి ఎలా ఉన్నాడు, ఆయన సురక్షితంగా ఉన్నాడు. యాకోబు దేవునికి ప్రియమైన వాడు. అన్నను మోసం చేసి వచ్చినప్పటికి అతన్ని అన్న చంపిన తర్వాత చంపలేదు కదా. ఇలాగ మనము దేవునికి ప్రియమైన వారు ఉంటే దావీదు ఎలా ఉన్నాడంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, అంటే ప్రియమైన వాడు ఉన్నాడు. అందుకే దేవుడు ఆపదలోంచి కీడులోంచి అని ఏం చేశాడ తప్పించుకుంటూ వెళ్ళిపోయినాడు. కాబట్టి ప్రతి దేవుని బట్టి కూడా ఎలా ఉండాలంటే దేవునికి ప్రియమైన వాడిగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వాడిగా మనము కనపడాలి. బెన్యామీను దేవునికి ఇష్టమైన వాడు కాబట్టి అతడు ఆయన యొక్క సురక్షితంగా నివసించడం, దినవల్ల ఆయన అతనికి ఆశ్రయం అంటే
ప్రతి రోజు కూడా దేవుడు ఆశ్రయం ఉంటాడు. ఆయన భుజముల మధ్య అంటే ఆయన భుజముల మీద అతడు ఎలా ఉంటాడంట, నివాసము చేస్తాడు. అందుకని దేవుని బిడ్డ మనము ఒక రెక్క అంటే పక్షి రెక్క పైన ఒక బిడ్డ ఎలాగ సురక్షితంగా నివాసం చేస్తాం, అలాగే దేవుడు మనల్ని భుజముల మీద పెట్టుకుని ఏం చేస్తాడ, చక్కగా తీసుకొని వెళ్తాడు. అందుకని మనము దేవుని నమ్మినందుకు సంతోషపడాలా, దుఃఖపడాలా? చెప్పండి, దుఃఖపడాలా, సంతోషపడాలా? ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు ధైర్యంగా జీవించాలి. భయపడాల్సిన సమస్యల మన బాధ్యత అంతా ఎవరు తీసుకుంటారు? చెప్పండి, దేవుడు తీసుకుంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అపాయం రాకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళి చేతులు ఎత్తి పట్టుకోండి. ఎవరు చెప్తారు? దేవుడు. నేను మాత్రం నా పిల్లలు ఎత్తి పట్టుకోవడం కాదు, మీరు కూడా ఏం చేయంట, ఆ బిడ్డలకి ఆపద రాకుండా మీ చేతులు ఏం చేయాలి, వాళ్ళని ఎత్తి పట్టుకోండి. దేవుని బిడ్డ మనము మన పక్షాన దేవుడు ఒక పక్కన కనపడుతున్నాడు, ఆ యొక్క దేవతలు మనకు కనపడుతున్నారు. అదే సమయాన మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంట, జయం పొందారు. అలాగే దైవ సేవకులు కూడా సంఘంలో మనల్ని కాపాడడానికి, మన కొరకు ప్రార్థించడానికి ఏంటి సేవకులు మనకి ఉన్నారు. ఇప్పుడు ఒక మనిషికి దెయ్యం పట్టింది, ఇంకో విశ్వాసపై ప్రార్థన చేస్తారా? చెప్పండి, చేస్తే ఏమైంది? ఆ దెయ్యంపై ఆమె పట్టుకుంటుంది. అవి జరిగినాయి అన్నీ. కానీ సేవకుడికి ఎవరు ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు, వెళ్ళి ప్రార్థించేమని. నేను కావల్లో సేవ చేసినప్పుడు ఎన్ని దెయ్యాలు, ఎన్ని చేతపళ్ళు, ఎన్ని చేతపళ్ళు అక్కడ దగ్గర నాకు తెలిసి 2004-5 సంవత్సరాల మధ్యలో కాలంలో అయితే 80 చర్చిలు ఉన్నాయి కావల్లో. 80 చర్చిల్లో దెయ్యాలు పడితే ఎవరు రాని దగ్గరికి, మా కట్టుకుంటే, మా పిల్లలు పట్టుకుంటే, మా భార్య పట్టుకుంటే అని చెప్పి ఎవరు ప్రార్థన చేయరు. ఎక్కడికంటే పలానా చర్చికి పోండి అక్కడ అని చెప్తారు. అక్కడికి వస్తే రాత్రి పూటలో పగల పూటలు ఏ టైం పడితే ఆ టైం పట్టుకుంటారు. ఒకరిని 10 మంది పట్టుకుంటారు, అంటే కంట్రోల్ చేయరు 10 మంది కూడా. అంత పెద్ద చేతబడులు దెయ్యాలు. అప్పుడు ఏం చేస్తాం, ప్రార్థన చేసి వాళ్ళని విడిపించాడు. అప్పుడు వాళ్ళు విడుదల పొంది మంచిగా బాగుపడేవాళ్ళు. అట్లా ఎంతమందిని దేవుని ప్రార్థన చేసి బాగు దేవుడు కృపించాడు. ఎందుకు ఇదంతా చెప్తా అంటే కొన్ని కార్యాలు మనం చూసినప్పుడు దేవుడు కూడా ఏదో ఒకటి పెడితే ఇక్కడికి వస్తారని చెప్పి ఏదో పెడతాడు. ఏదో పెట్టకపోతే దేవుని దగ్గరికి వస్తారని చెప్పండి. ఎంత గొప్పవాడికైనా సరే ఏదన్నా ఒక సమస్య ఉంటేనే దేవుని దగ్గరికి వస్తారు. దేవుడు మళ్ళా బలపడతారు, జీవితాలు నూతనపరుచుకొని మళ్ళా ప్రార్థన, విశ్వాసం, బైబిల్, చర్చి అన్ని మళ్ళీ ఏమిటంట ముందుకు వస్తారు అన్నమాట. అలాగే దేవుడు ఏం చేస్తా అంటే ఏదో ఒక దెబ్బ పట్టకపోతే దేవుని దగ్గరికి రాదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ ఏం చేయాలంటే దేవుని దగ్గర మన సురక్షిత అనేది ఉంది కాబట్టి మనం మనుషుల దగ్గర పరిగెత్తి మనుషులు నమ్ముకున్నట్లయితే కనుక ఎలాంటి సురక్షిత అనేది మనకు దొరకదు. కాబట్టి దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. యెషయా గ్రంథం 31-5 వాక్యం మనం చదివినట్లయితే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు చేసే గొప్ప గొప్ప కార్యాలు మనం చదువుకోవచ్చు. యెషయా గ్రంథం 31-5 వాక్యం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. ఇక్కడ మనం చదువుతున్న పక్షి ఎగురుచు తన పిల్లల్ని కాపాడుకుంటుందంట. ఏం చేస్తాడంట? పక్షి ఎగురుతూ ఉన్నది, తన పిల్లలు కూడా ఏం చేస్తాడంట? కాపాడుకుంటుంది. అలాగే సైన్యముల అధిపతి యెహోవా యెరూషలేముని కాపాడును, దాన్ని కాపాడి విడిపిస్తాడు, హాని జరగకుండా విడిపిస్తాడు. అని దినాల్లో మనల్ని కాపాడే బాధ్యత ఎవరిది చెప్పండి? ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. ఇప్పుడు మీకు తెలుసు ఇజ్రాయెల్ దేశము 90 లక్షల మంది మాత్రమే ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు ఆ దేశం మీద ఇప్పటికి వరుసగా సంవత్సరాల తరబడి ఏం జరుగుతుందంట? యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుడు వాళ్ళు కాపాడతా లేదా? చెప్పండి, కాపాడతా లేదా? ఒక్క యుద్ధం కాదండి, సంవత్సరాల తరబడి అనేక దేశాలు. మన మధ్య పాలస్తీనా యుద్ధం చేస్తుంది, సిరియా యుద్ధం చేస్తుంది, హమాస్ యుద్ధం చేస్తుంది, ఇరాన్ యుద్ధం చేస్తుంది, లెబనాన్ యుద్ధం చేస్తుంది. ఇలా ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ దేవుడు కాపాడదా లేదా? కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సురక్షత ఏంటంటే ప్రతి ఇంట్లో అండర్ గ్రౌండ్ ఉండదంట. ప్రతి ఇంట్లో ఏముందంట? అండర్ గ్రౌండ్ ఉండదంట. కింద ఒక ఇల్లు లాగా ఉంటుంది మొత్తం. మన ఇల్లు ఎట్లా పైన అలా కింద కూడా ఏంటంటే సురక్షితంగా స్ట్రాంగ్గా కడతారంట. బాంబు పడినా ఏం కాదంట. దాని లోపలే వాళ్ళకి బాత్రూము, కిచెను, బెడ్రూము, ఒక నెలకి 2 నెలల సరే తిండి అన్నీ ఎప్పుడు ఉంటాయి అంట. దాంట్లో ఏదైనా అక్కడ సైరన్
మోగింది, యుద్ధం స్టార్ట్ అయిందని సైనికులు అందరూ ఏం చేయాలి, లోపలికి వెళ్ళిపోవాలి. ఇక బాంబులు వేసి వాళ్ళకి ఏమీ కాదు, సురక్షిత ప్రాంతం వాళ్ళు మళ్ళీ సొంతంగా మనుషులుగా వాళ్ళు ఏం చేశాక తయారు చేసుకున్నారు. అందుకని మనం కూడా సురక్షితంగా ఉండాలంటే దేవుడు కాపాడాలి. చెప్పండి అందరూ, దేవుడు కాపాడకపోతే మనం ఎవరైనా కాపాడతారా? సురక్షితంగా మనం ఉండాలంటే కనుక మనం ఎవరు కాపాడాలి? దేవుడు మనల్ని కాపాడితేనే సురక్షితంగా మనము ఉంటాం. రెండోది మనం చూసినట్లయితే దేవుని యొక్క రెక్కలు మనల్ని స్వస్థపరుస్తున్నాయి. ఏం చేస్తాయంట? మలాకి రాసిన గ్రంథము 4:2 మనం చదివితే దేవుని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని స్వస్థతని మనకు కలుగజేస్తాయి. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవునికి సత్యాన్ని చదువుతున్నాం. అయితే నా నామమందు భయభక్తి గలవారికి మీకు నీతిశుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. గనుక మీరు బయలుదేరి కొరువిన దూడ గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఇక్కడ మనం చదువుతున్నాము, ఇక్కడ దేవుడు చెప్తాడు, యెహోవా నీతిశుడు ఉదయించును. ఎవరా నీతిశుడు? తండ్రి దేవుడు నీతిశుడే, కుమారుడు ఎవరంట? నీతిశుడే. కాబట్టి కుమారుడు యొక్క రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగునని చెప్పి ఇక్కడ మనం చదువుతున్నాం. కానీ ఇక్కడ దేవుని యొక్క రెక్కల కింద మనకి ఏం కలుగుతుందంటే ఆరోగ్యం కలుగుతుంది. కోడి పిల్లలు పొదగాలని ఎక్కడ పెట్టాలి? తీసుకెళ్ళి కోడిగుడ్లు కోడి యొక్క రెక్కల కింద పెట్టాలి. కోడి పిల్లకి వ్యాధి వస్తే కోడి పిల్లలు ఏం చేస్తారు? తల్లి రెక్కల కింద పెట్టుకుంటుంది. ఇప్పుడు బిడ్డ మన ఇంట్లో చిన్న బిడ్డ వ్యాధి వస్తే ఏం చేస్తుంది? తల్లి ఎత్తుకొని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డకి ఏదైనా అయిందంటే కనుక బాధ్యత ఎవరిది? తల్లిది. కాబట్టి మన దేవుడు ఒక తల్లిలా ఉండి ఏం కలిగేస్తాడంటే రెక్కల కింద ఆరోగ్యాన్ని కలిగేస్తాడు. ఈ దినాన్ని మనకి ఏం చేస్తాడు? దేవుడు ఆయన చేతులతో మనం ఏం చేస్తాడ? స్వస్థపరుస్తున్నాడు. ఆయన గాయపడిన హస్తంతో ఏం చేస్తాం? మనం స్వస్థత ఇస్తున్నాడు. ఆయన రెక్కలు అంటే ఏంటి? పక్షులకి ఏమో రెక్కలు అంటారు, మనుషులకి ఏమంటారు? చేతులు అంటారు. అదే మేకలకి, గొర్రెలకి, గుర్రాలకి, గాడిలకి, కుక్కలకి, పందిరికి అయితే ఏమంటారు? కాళ్ళు అంటారు. ముందుండేది కాళ్ళే, వెనకుండేది కాళ్ళే, వాటికి చేతులు లేవు. ఉన్నాయా? చెప్పండి. మేక కాళ్ళు అంటారా? మేక చేతులు అంటారా? మేక కాళ్ళే అంటారు. పక్షి కాళ్ళు అంటారా? పక్షి రెక్కలు అంటారా? చెప్పండి. పక్షి రెక్కలు అంటారు. అలాగే దేవుడు బిడ్డ మనకి దేవుడు ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆయన రెక్కల్ని మన కొరకు ఏం చేస్తారంటే ఆరోగ్యం కలిగించడానికి దేవుడు ఉపయోగిస్తాడు. అంటే ఒక దేవుడిలోంచి అన్ని రకాలుగా మనకు సహాయం చేస్తాడు. ఒకే ఒక దేవుడు అన్ని రకాలుగా మనకు సహాయము చేస్తాడు. కాబట్టి మనం చదువుతున్నాం, మీకు నీతిశుడు ఉదయించును. ఏ సూర్యుడు అంట? ఎందుకంటే నీతి అనే దాంట్లో ఎటువంటి పాపము లేదు. నీతి అంటే ఎలా ఉందంట? ప్రకాశంగా ఉంటుంది. దాని సూర్యుడు ఎలా ఉన్నా అలాగే కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు దినాలు మీకు తెలుసు, చాలా మంది చంద్రమండలానికి వెళ్తున్నారు, చందమామ మీదకి వెళ్తున్నారు. కానీ సూర్యుడి మీదకి వెళ్తారు ఎవరన్నా? దగ్గరికి వెళ్ళగలరా? ఏమైపోతారు? వెళ్తే కరిగిపోతారు. ఏమైపోతారంట? కరిగిపోతారు. అందుకని దేవుడు పెట్టాడు మనము మన యొక్క జీవితంలో ఈ యొక్క సూర్యుడు అనగా దేవుడు ఉన్నాడు. ఆయన ఏ లోపమో ఏ చిరుతనమో లేదు. ఆయన సూర్య కాంతి కిరణాలు మనకు పడితే ఎలాంటి వ్యాధి ఏమొస్తారు? మనకి స్వస్థత వస్తుంది. ఇందులో చూడండి, హగ్గై గ్రంథంలో, హబక్కూకు రాసిన గ్రంథంలో మీరు చదివితే ఆ దేవుని యొక్క సూర్యకాంతి కిరణాల నుంచి స్వస్థత బలం బయలుదేరుతుంది. హబక్కూకు రాసిన గ్రంథము 3:4 చదవచ్చు. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. చూడండి ఎంత చక్కగా రాస్తుందో. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము దేవుల్లో కనబడుతుంది, ఆయన హస్తం నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి. కానీ దేవుడు ఏం చేస్తాడంట? మనుషులందరూ కూడా ఆయన యొక్క కాంతి కిరణాలతో, ఆయన సూర్య కిరణాలతో అందరిని స్వస్థపరిచే బలము ఆయనలో కనబడుతుంది. కాబట్టి ఈయన రెక్కల కింద మనకి ఏం దొరుకుతుందంటే ఆరోగ్యం కలుగుతుంది. అందుకే మనకు ఆరోగ్యం కావాలంటే ఎక్కడికి రావాలి? మనము దేవుని యొక్క రెక్కల కింద రావాలి. ప్రభువాలను స్వస్థపరచు, యేసయ్యను బాగుచి, యేసయ్య నాకు ఆరోగ్యం అని చెప్పి ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. సేవకుడు ఏం చేస్తారు? వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు సేవకులు ఏం చేస్తారంట? చేయి బట్టి
ప్రార్థన చేస్తాను. అప్పుడు ఆ దైవ శక్తి వాళ్ళకి వస్తుందని చెప్పేసి మనం చదువుతున్నాం. అందుకని దేవుని బిడ్డ మనము ఇక్కడ చదువుతున్నాము. దేవుని యొక్క రెక్కల కింద మనకేం కలుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది. చదవండి 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది ఆయన చెప్పిన. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము అని రాస్తుంది. క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తం అనేది ఒకటి అనుకుంది. దాని కింద ఏమో రాస్తుంది? నన్ను కప్పు నిమిత్తము. అంటే ఏంటంటే దేవుడు వ్యాధిగ్రస్తులకి ఏం చేస్తాడంటే ఆయన రెక్కలు కప్పుతున్నాడు. పౌలు గారు చెప్పాడు నా కృప నీకు చాలు అని చెప్పి ఏం చేస్తాడు? రెక్కల్ని చాపాడు. ఆ రెక్కలు కప్పడం ఏమిటంట? ఆ యొక్క వ్యాధి తొలగించబడింది. అందుకని మనము వ్యాధి సమయాన ఎవరిని రెక్కల్ని ఆశ్రయించాలి? దేవుని యొక్క రెక్కల్ని. మనకు వ్యాధి వచ్చినప్పుడు మనకు స్వస్థత కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. కాబట్టి పౌలు గారు ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయించి. ఎలాగ ఆశ్రయించాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. తనకున్న వ్యాధి నిమిత్తము 3 మార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 3వసారి దేవుడు ఆయనతో మాట్లాడి నా కృప నీకు చాలు, నా శక్తిని కప్పుస్తుంది, కాబట్టి నీ వ్యాధి అంతా బాగుపడుతుందని చెప్పాడు. కానీ దేవుని దగ్గరికి మనం ప్రార్థన ద్వారా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంట? చెప్పండి, ఎలా వెళ్ళాలంట? ప్రార్థన ద్వారా దేవుని దగ్గర మనము వెళ్ళాలి. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? డబ్బులు తీసుకెళ్ళాలి. చచ్చిపోయిన శవాలు కూడా ట్రీట్మెంట్ చేస్తా అంట. మొన్న ఎక్కడో అంట 3-4 లక్షలు అయిందంట పేషెంట్కి. చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు 4 లక్షలు రౌండ్ ఫిగర్ అవ్వాలని చెప్పి శవాన్ని ట్రీట్మెంట్ చేస్తారంట. దేనికి? 4 లక్షలు రౌండ్ ఫిగర్ అవ్వాలని చెప్పి చచ్చిపోయిన వాడు ఏం చేశాడంట? ఇంకా బతికేవాడని చెప్పేసి ఏం చేస్తాడంట? ట్రీట్మెంట్. అట్లా ఉంటుంది బయటికి వెళ్తే. కానీ దేవుడి దగ్గరికి వస్తే ఏముంటుందంట? విశ్వాసంతో దేవుడికి ప్రార్థన చేసి కన్నీళ్ళు కచ్చి ఉపవాసాన్ని బ్రతిమలాడుకుని కనుక తప్పకుండా దేవుడు రెక్కలకి నియమించడం మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన రెక్కల చేత ఏం చేస్తాం? దేవుడు అక్కడ కప్పుచున్నట్లుగా మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని యొక్క రెక్కలు కనుక మన కొరకు చాపినట్లయితే ఆ రెక్కల కింద మనకి ఏం కలుగుతుందంట? ఆరోగ్యం అనేది మనకి కలుగుతుంది. అందుకని లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం మనం చదివినట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను అంటే కప్పటం. ఇక్కడ యేసు ప్రభు జన్మించాలి అంటే మరియమ్మ గర్భంలో ఏం కావాలంట? దేవునికి శక్తి ఆమెని కప్పాలి. దేవుడు మనలో కూడా కలగాలి. దేవుడు మనలో ఆ నీతిస్తుడు ఉదయించాలంటే, ఆ నీతిస్తుడు యేసు మనలో రావాలంటే, ఆ స్వస్థత మనకు రావాలంటే దేవుని శక్తి మనల్ని కప్పాలి. దేవుని శక్తి కప్పకపోతే కనుక మనకి దేవుని కార్యాలు జరగవు. ఆ యేసు మనలో జన్మించాలంటే ఏం కావాలి? మనకి ఆ శక్తి మనల్ని కప్పాలి. ఆ శక్తి నుంచి యేసు వచ్చాడు. ఏ శక్తి నుంచి? దేవుని శక్తి ఎప్పుడైతే మరియమ్మను కప్పిందో అప్పుడు ఆ యొక్క యేసు మరియమ్మలోకి వచ్చినాడు. కాబట్టి దేవుడు మనలోకి రావాలంటే ఎవరు రెక్కల చాపాలి? మన కోసము దేవుడు రెక్కల చాపాలి. దేవుడు మనం ప్రార్థన చేయాలి. విన్నారా? దేవుడు మనకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా రెక్కలు చాపినట్లయితే ఆ నీతిస్తుడు మనలోకి వస్తాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన వచ్చినట్లయితే ఆయన మనం ఏం చేస్తాడు? నిత్యంగా స్వస్థపరుస్తాడు. కాబట్టి 1 కాదు 2 కాదు అనేక దినాలు మనం ఏం చేయాలి? మనకున్న వ్యాధి కోసం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం అధికంగా ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు నిత్యంగా ఆయన రెక్కలు మనకి చాపుతాడు. అందుకని మనకి ఏది వచ్చినా సరే దేవునికి రెక్కల దగ్గర రావాలి. అందుకనే కీర్తన గ్రంథం 36 కీర్తన 7వ వాక్యం ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం 36 కీర్తన 7వ వాక్యం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించారు. నీడ అంటే స్వస్థత. చెప్పడం నీడ అంటే ఏంటంట?
స్వస్థత. కాబట్టి ప్రతి మనిషి కూడా ఒక నీడ కింద నుండి అతనికి నెమ్మది కలిగిద్ది, విశ్రాంతి కలిగిద్ది. అలాగే మనందరికీ తెలుసు, బైబిల్లో అపోస్తల కార్యంలో మరి పేతురు గారు ప్రయాణం ఎదుస్తుండగా ఎవరి మీదైనా సరే ఆయన నీడ పడవాలని కోరుకున్నారు. ఆయన నీడ ఎవరి మీద అయితే పడిందో వాళ్ళందరూ ఏం చేస్తారంట? స్వస్థత పొందారు. కాబట్టి నీడ అని చెప్పినప్పుడు అది స్వస్థతను చూపిస్తున్నట్లుగా అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము 16 వాక్యం చదువుతుంది. 15-16 చదువు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఇక్కడ పేతురు గారు ఏమన్నా చేయబెట్టి స్వస్థపరిచాడా? నీడబడి స్వస్థపడ్డారు? చెప్పండి. పేతురు గారు ఆ రూట్ లో వస్తానని తెలిసి, ఆ దారిలో వస్తానని తెలిసి ఎంతమంది యెరూషలేము నిండా రోగులు ఉన్నారో ఆ రోగులందరినీ వరుసగా రోడ్డులో తీసుకొచ్చి ఏం చేశాడ? మంచాలు వేసండి. హాస్పిటల్ ఎట్లా బెడ్లు వేసి పెడతారో అట్లా బెడ్లు వేసి పెడితే పేతురు గారు నడుచుకొని వెళ్ళిపోతుండే ఆయన నీడ ఎంతమంది పడింది? అందరూ ఏమైపోయారంటే ఆయన చేయబెట్టి ప్రార్థన చేశారా? మొన్న వీడియో చూస్తే ఒక భాష కాలుతో ప్రార్థన చేస్తున్నాడు. వాడు ఎంత సైకో అంటే కాలుతో తంతున్నాడు. తంతాడు అది అవతల పడుతున్నాడు. పోయి ఎంత దుర్మార్గాన్ని దిగజారిపోతాండి దినాల్లో. నాకైతే ఇటువంటి గుండె జల్లుమంటుంది. అసలు దేవుని భయం ఉందా? అక్కడ నీడ పడితే స్వస్థపడింది. నిన్న రాత్రి వాక్యం చెప్పండి, ఏమని చెప్పాను? ఆయన వాక్కు మాత్రమే స్వస్థపడింది. శతాధిపతి వచ్చాను, అయ్యా నువ్వు వచ్చి నాకు అంత అర్హత యోగ్యత తెలియదు, నా ఇంటికి ఒక మాట సెలవిస్తే యేసు ఒక మాటే సెలవిచ్చాడు. శిష్యులు ఏం చేస్తారంట? వారికి నీడ పడితే వాళ్ళకి ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. ఈ దినాల్లో చాలా మంది నీళ్లు చదువుతున్నారు, ఆ తర్వాత ఏదో తాడేసి లాగుతున్నారు, ఆ తర్వాత జుట్టు పట్టుకొని లాగుతున్నారు, ఆ తర్వాత చేయి పట్టుకొని తోసి పడేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా వింత శాస్త్రం చేస్తారు. అవన్నీ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, మీరు నమ్మండి పచ్చి బూతులు పెడతారు. అవి చూసి అది అబద్ధం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? చాలా మంది పచ్చి బూతులు పెడతారు. ఎందుకు అంత చెప్తా అంటే, బైబిల్లో యేసు ప్రభు ఎక్కడ ఎట్లా ప్రార్థన ఎక్కడ చేయలేని మామూలుగా ప్రార్థన చేశాడు, నేను ఆజ్ఞాపిస్తా అన్నాడు. అంతేగాని ఆయన ఎక్కడ ఇట్లాంటి పనులు చేస్తట్లేదు. కాబట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు జరిగినట్లుగా మనం చూస్తాం. కానీ పేతురు గారు అయితే ఆయన నడుచుకుని ఆయన దారిని వెళ్తుంటే ఆ నీడ ఎంతమంది మీద పడిందో అంతమంది ఏమయ్యారంట? చెప్పండి, స్వస్థత పొందారు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో దైవిక స్వస్థత అనేది దేవుడి ద్వారా మనకు రావాలి. అందుకని దేవుని యొక్క రెక్కల నీడని ఏంటి అంటే మనము ఆశ్రయించాలి. రెక్కల నీడలో అంటే ఇప్పుడు ఆ దేవుడు నీ నోట నా మాట వచ్చి నా చేతి నీడలో నిన్ను కప్పిన్నాను. కానీ దేవుడి చేతి నీడలో మనకి ఏమిస్తాడంట? స్వస్థత, ఆరోగ్యాన్ని మనకి ఇస్తాడు. రెక్కలుగా మనకి ఏమిస్తాడంట? ఆరోగ్యాన్ని ఇస్తాడు. మూడోది మనం చూసినట్లయితే దేవుని యొక్క రెక్కల కింద మనకు కలిగేది ఆశ్రయము. ఏమంట చెప్పండి? ఆశ్రయం. ఒకటి కాపుదల, రెండోది స్వస్థత, మూడోది మనకి ఏం కలుగుతుందంట? ఆశ్రయము. 91 కీర్తన 4 వాక్యం చదవండి. 91 కీర్తన 4 వాక్యం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఇక్కడ మనం చదువుతున్నాము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఏం చేస్తాడంట? ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. కానీ దినాల్లో మనము ఏ కష్టం వచ్చినా కూడా మన మనుషులను ఆశ్రయించకూడదు, మనుషుల దగ్గర మనం పరిగెత్తకూడదు. ఏది కావాలన్నా కూడా మనం ఒకటే ఆశ్రయించాలి, దేవుని యొక్క రెక్కలను ఆశ్రయించాలి. ఇప్పుడు మాకు ఏ కష్టం వచ్చినా ఎవరైతే పరిగెత్తం. మీరైతే బంధువుల దగ్గరికి వెళ్తారు, మీ ఇంటికాడ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు, లేదా ఇంకెవరికి వెళ్తారు. కానీ నాకు ఏది వచ్చి ఎక్కడికి వెళ్తాను? నేను దేవుని సభలో ప్రార్థన చేస్తాను అంతే. ఏది వచ్చని ఎవరైతే పరిగెత్తడం, దేవుని మందిరంలో కూర్చొని కన్నీళ్లు కార్చి అవసరమైతే ప్రార్థన మాత్రం చేస్తాను, దేవుని కార్యాన్ని చేస్తాను. అందుకని మనకి ఎప్పుడు కూడా ఒక ఆశ్రయం అనేది మనకు కావాలండి. మనకు అండ మనకు కావాలి. దేవుడు కనుక మనకు లేకపోతే కష్టం. 2వ వాక్యంలో ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని యెహోవాను గురించి దావీదు చెప్తున్నాడు కీర్తన.
కాబట్టి దేవుడు బిడ్డ మన అందరం కూడా ప్రతి మనిషికి జీవితం కూడా దేవుడిని మాత్రం మనం ఆశ్రయించాలి, మనుషులను ఆశ్రయించకూడదు. ఎవరు ఆశ్రయించాలంట? ఆ మాట మీరు చదువుతారా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఇర్మియా 17:5 వాక్యం మీరు చదవచ్చు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. మనుషుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. కాబట్టి మనుషులు నమ్మకుండా ఎవరు నమ్మాలంట? యెహోవాను నమ్మాలి. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకని ఇక్కడ నరులను ఆశ్రయించకూడదు, మనుషులను ఆశ్రయించకూడదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయిస్తే ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడు. ఎందుకు శాపగ్రస్తుడు అవుతాడు? మనుషులు శాపగ్రస్తులు కాబట్టి వాళ్ళని ఆశ్రయించడు. ఆ మనిషి ఏమవుతాడు? శాపగ్రస్తుగా మారిపోతాడు. మనుషులు ఒక శాపగ్రస్తులు కాబట్టి వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారు. అందుకని వాళ్ళు చెప్తారు, సామెత చెప్తారు, 6 నెలలు కలిసి తిరిగితే వాళ్ళు వీళ్ళవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారంట. ఏమవుతారంట? వీళ్ళు వాళ్ళు అవుతారంట. వాళ్ళు అని ఏంటి? వాళ్ళ దగ్గర మారిపోతారు, అలవాట్లన్నీ వచ్చేస్తాయి. కానీ నరులను ఆశ్రయించామనుకోండి మనం ఏమైపోతాం? వాళ్ళన్నీ మనకి వచ్చేస్తాయి. అవునా కదా? అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సింది, మనకి ఎంతమంది అధికారులు, రాజకీయ నాయకులు, మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పలుకుబడి గలవారు, ధనవంతులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా మనం ఎవరిని ఆశ్రయించాలంట? దేవుని మాత్రం ఆశ్రయించాలి. మనుషులు పరిగెడతావు, ఒకసారి సాయం చేస్తాడు, రెండోసారి చేయదు. కానీ దేవుడికి ఏం చేస్తాడు? ఎప్పుడు ఏం చేస్తాడు? తప్పకుండా సహాయము చేస్తాడు. చాలా మంది అవసరాలకు వస్తారు, అవసరం తిరిగినట్టు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. మళ్ళీ ఏం చేస్తారు? అందరూ తిరుగుతారు. ఇక్కడ చర్చి ఒక ఆమె వచ్చింది, లేదు రావద్దని చెప్పాను నేనే. ప్రాణం మీద వచ్చిందంటే ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి పిచ్చి కుక్కలా తిరిగింది. ఎవరి వల్ల కాదు, నా దగ్గరికి వచ్చింది, వచ్చి ప్రార్థన చేయండి. అది ట్రాన్స్ఫర్ కావాలి, అక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాలి. పద్దాకి ఎందుకు ఇస్తారు? 1-3 సార్లు ఇచ్చారు నేను ప్రార్థన చేసి. మళ్ళీ అవసరం తీరిపోయిందా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో సంవత్సరంకి ఈ ట్రాన్స్ఫర్ టైం అయిన తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చి ఏం చేస్తే ప్రార్థన చేయడం. నేను ఎన్నిసార్లు చీకొట్టాను మా చర్చి రావద్దమ్మా అని. నేను రావద్దని చెప్పాను. మళ్ళీ చర్చికి ఏమో అక్కడే పోతుంది, ప్రతి వారం చర్చికి ఏమో అక్కడికి పోతుంది, ప్రార్థన ఎక్కడికి పోతుంది అంటే అక్కడ పవర్ లేదు, అక్కడికి వెళ్తే జరగదు, ఈమెను ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇక్కడికి వస్తుంది. కానీ కార్యం జరుగుతుంది. ఆమె అడిగిన 4 సార్లు కరోనా వస్తుంది, 4 సార్లు బతికింది ప్రార్థన చేస్తుంది. 4 సార్లు కరోనా. ఇంక చెప్పండి, ఆమె జీవితంలో ఎన్నో ప్రార్థనలు నేను చేశాను. అన్నీ చేస్తే మళ్ళీ ఎప్పుడు వస్తామి? అవసరం ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఇంకొక సంవత్సరం టైం ఉంది. మొన్న ట్రాన్స్ఫర్ అయింది 1 నెల క్రితం, ఇక్కడికే వచ్చింది మళ్ళీ 3వసారి. మళ్ళీ ఇది టైం అయిపోయినప్పుడు మళ్ళీ ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి అందరూ తిరిగిద్ది, అందరూ అధికారులకి వెళ్తుంది. ఎక్కడ అవదో మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. నేను ప్రార్థన చేసిన వెంటనే జరిగింది. ఎందుకు చెప్తా అంటే కొంతమంది ఏం చేస్తారంటే అవసరాలకి దేవుని దగ్గరికి వస్తారు, అవసరం తిరిగిన దేవుని దగ్గరికి రాదు. చాలా మందిని చూస్తాం మనం. వాళ్ళ అవసరం వచ్చినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ఇది ఎవరి వల్ల కాదన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. అలా కాదండి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు దేవుని దగ్గరికి రావాలి. మనుషులను ఆశ్రయించుకొని నా గుణానికి వెళ్తాం అనుకో, ఏది జరగదు. అప్పుడు ఎక్కడ రావాలి చెప్పండి? దేవుని దగ్గరికే రావాలి. అందుకని దేవుని బిడ్డ మనం 63వ కీర్తన 7వ వాక్యం చదివితే, 63వ కీర్తన 7వ వాక్యం, నీవు నాకు సహాయకుడు అయింటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇక్కడ మనం చదువుతున్నాం, నీవు నాకు సహాయకుడు అయింటివి. దేవుని ఆశ్రయిస్తే ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నీకు ఏ సహాయం కావాలో ఆ సహాయం దేవుడు చేస్తాడు. అంటే ఊరికినే దేవుని రమ్మని దేవుడు చెప్పట్లా, దేవుడికి వచ్చినప్పుడు ఏం చేయకుండా దేవుడు ఉన్నట్ల. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తున్నారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడ? సహాయకుడిగా ఉండి నీ రెక్కల చాటున నేను శరణ జొచ్చి. అంటే శరణం అంటే ఏంటి? శరణం గచ్చామి మాతా దేహే భిక్షం అంటాడు అడుక్కునేవాడు పాతకాలంలో. ఇప్పుడు వచ్చి 5 10 అంటాడు, అడుక్కునే స్టైల్ మార్చేశాడు. కానీ అప్పుడు ఏం చేస్తాడు? అమ్మా మాత దేహే శరణం గచ్చామి
అంటే ఏంటి? అమ్మా చూడు, నువ్వే శరణము, నువ్వే గచ్చత్రము, నాకు సహాయం చేయని అడుగుతాడు అడుక్కునేవాడు వచ్చి. ఇప్పుడు అట్లా మాట్లాడట్లా, అడుక్కునే ఉంటాడు. అన్నం పెట్టమ్మా, 5 తీయండి, 10 తీయండి అన్నారు. అడుక్కునే వాళ్ళకి ఎప్పుడు నేను చిల్లర చెప్తుంటే ఎక్కడ వేసాం తీసుకోవట్లేదు. 5 రూపాయలు వద్దు అంటున్నారు, మినిమం 10 రూపాయలు అంట. ఎంతంట? చిల్లర అయితే తీసుకోవట్లేదు. కింద నుంచి 10 చూస్తాను నన్ను ఇచ్చే 10 రూపాయలు కాగితం మినిమం చీప్ అంటే. ఎందుకు చెప్తున్నా? నీ దినాన్న అలా అడుక్కుంటున్నారు. కానీ శరణం అంటే ఏంటి? నువ్వు తప్పితే ఇంకొకటి లేదని అర్థం. విన్నారా? నేనైతే ధైర్యం చెప్పగలను, నాకంటే ఎవరు లేరు, నాకున్నది ఒకే ఒక్కటి దేవుడు మాత్రమే. ఏది కావాలన్నా ఆయన అడుగుతాను, ఏది కావాలన్నా ఆయన ఇస్తాడు, ఏది కావాలన్నా ఆయనే చేస్తాడు. ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను. నాకు ఏది లేదు, దేవుడు తప్పితే ఇంకొకటి నాకు లేదు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము. ఆయన అంటున్నాడు, నీ రెక్కల సాటి నాకు శరణ చూచి ఉన్నాను అంటున్నాడు. అందుకని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తారా చేయడా? చెప్పండి. మనుషుల సహాయం వ్యర్థము, యెహోవా సహాయం మనకు కావాలి. మనుషుల సహాయం ఏముంది? ఇవాళ ఇస్తారు, రేపు అడుగుతారు, ఇవాళ ఇస్తారు, రేపు చెడతారు, ఇవాళ ఇస్తారు, రేపు చెప్తారు. కానీ దేవుడు మనకి ఇస్తే చెప్తారు అందరికి పోయి. చెప్పండి అమ్మా, దేవుడు కనుక ఇస్తే 10 మంది చెప్తాడు ఆయన ఇచ్చారని చెప్పి. అదే మనిషి ఇస్తే ఏం చేస్తారు? 10 మందికి చెప్తారా చెప్పరా? చెప్తారా చెప్పరా? చెప్తారు. అందుకని దేవుడు పెట్టారు. మనము ఒక మనిషికి చిన్న గొడవ ఏంటంటే అన్ని విషయాలు ఏం చేస్తారు? భయపడేస్తారు, పెట్టరా? అది గొడవ కాకముందు చాలా సంతోషంగా ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి, ప్రతి మనిషికి కూడా ఆయన ఏం చేస్తారంట? సహాయము చేస్తారు. అందుకని మనం అందరం మనుషుల సహాయము ఎప్పుడు కూడా కోరకూడదు. ఎవరు సహాయం కోరాలి? దేవుని సహాయం మాత్రమే కోరాలి. చెప్పండి అందరూ, ఎవరు సహాయం కోరాలంట? దేవుని సహాయం మాత్రమే కోరి అప్పుడు దేవుని దగ్గర మాత్రం దాక్కునాలి. 61 కీర్తన 4 వాక్యం చదివితే 61 కీర్తన 4 వాక్యం చూడండి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. యుగ యుగములో కూడా నీ గుడారంలో నేను నివసించదను, నీ రెక్కల చాటు ఏం చేస్తాంట? దాగుకొందు. అందుకని మన అందరం కూడా యుగ యుగములు కూడా మనం ఎవరికి ఉండాలి? దేవుని ఉండాలి. ఎక్కడ నివసించాలి? దేవుడిలో నివసించాలి. ఎక్కడ మనం దాక్కోవాలి? దేవుడిలో మనం దాక్కోవాలి. లోకంలో ఎక్కడన్నా దాక్కున్నాం మనకి అది అపాయమే, కానీ దానికి సురక్షిత అనేది జరగదు. కానీ దేవుడి దగ్గర మాత్రం మనకి ఏం జరిగిందంట? సురక్షిత అనేది జరిగింది. దేవుడు ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఏం చేస్తాడంట? కాపాడడానికి ఆయన ఏం చేస్తాడంటే ప్రయాసపడుతున్నాడు. లూకాసు సువార్త 13వ అధ్యాయం 34-35 వాక్యాలు చూడండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం 34-35 వాక్యాలు మనం చదివితే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉంటుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని, కానీ మీరొల్లకపోతిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు ఎందుకు వచ్చిన పంపబడిన రాళ్ళతో కొడుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకుని అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలు చేర్చుకోవాలని ఉంటుంది, కానీ మీరు ఉండకపోతే. అంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ చేర్చుకోనుకున్నాడండి? రెక్కల కింద. కానీ వచ్చాడు వాడు? రాలేదు. రెక్కల కింద చేర్చుకుని దేవుడు ఎంత ప్రయాసపడినా వాళ్ళు రాలేదు. కాబట్టి ఈ దినాన్ని మీకు తెలుసలేదో చరిత్రకారులు కానీ చరిత్ర కానీ మీకు తెలుసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు చనిపోయిన కోట్ల మంది ప్రజలు ఏ దేశస్తులు చచ్చిపోలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని వచ్చిన ప్రతి రాజులు పక్క దేశాలు వచ్చి వాళ్ళని చంపి 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 ఇప్పటికీ ఎంతమంది అంటే 90 లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఎంతమంది అంటే 90 లక్షలు 60 లక్షల మంది యూదులు ఉన్నారు, మిగతా ముస్లిమ్స్ ఉన్నారు దాంట్లో. అంటే మీరు ఆలోచించండి, వాళ్ళు ఒకసారి హిట్లర్ 50 లక్షల మంది చంపేంట, ఇంకోటి 30 లక్షల మంది చంపేంట, ఇట్లాగా వాళ్ళు లక్షలు చంపొచ్చారు. వాళ్ళందరూ ఉన్నట్టు ఈ రోజున కోట్ల మంది ప్రజలు ఉండేవారు. విన్నారా? ఆ దినాల్లో 70 మంది పోయి 400 సంవత్సరాలు ఎంతమంది వచ్చారంట? 20 లక్షల మంది వచ్చారు. అదే ఇప్పుడు కాకుండా ఎన్ని లక్షల మంది వచ్చారు?
ఎన్నో లక్షల మంది వచ్చి ఉన్నారు, కోట్ల మంది వచ్చి ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని మాట వినకుండా, వాక్యానికి లోబడకుండా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇష్టానుసరం జీవించాలి. ఎందుకంటే ప్రపంచం అంతా యెహోవా అక్కడ వాళ్ళు చేసినట్టుగా అందరికి చేయలేదు. వీళ్ళు మాత్రం నా బిడ్డలు అని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. వీళ్ళు మాత్రం నా వాక్యానుసారం జీవించని చెప్పాడు, కానీ అందరికి చెప్పలేదు. వీళ్ళేంటంటే అందరూ స్వేచ్ఛగా ఉన్నారు, మనకెందుకు ఈ రూల్స్, ఈ కండిషన్లో, మనం స్వేచ్ఛ అని చెప్పేసి ఇష్టానుసరం చేసి దేవుని మాట ఏమన్నా ఏం చేస్తారంట? శత్రువుల చేతులు ఏమవుతారంట? సస్తా ఉన్నారు. అందుకే ఇదే లూకా సువార్తలో 19వ అధ్యాయం 41వ వాక్యం చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వాక్యం. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ఇక్కడ మనం చదువుతున్నాం 44 దాకా రాసుకోండి. 44 దాకా రాసుకోండి. దేవుడు ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఏడ్చాడండి. ఎందుకంటే దానికి జరగబోయే నాశనం. మీరు నా మాట ఎట్లేదు కాబట్టి మీకు ఒక నాశనం రాబోతుంది. రాతి మీద రాయలేమన్న దేవాలయం కూలిపోద్ది. మీరందరూ ఏమైపోతారంటే చెదిరిపోతారు. మీ శత్రువు మన అందరినీ ఏం చేస్తాడంట? చంపి పడేస్తారని చెప్పేసి యేసు ఏం చేస్తాడంటే యెరూషలేము చూసి ఆయన ఏడ్చాడు. అందుకని దేవుని పెట్టాడు. మనం ఈ చివరి దినాలకు వచ్చినాం. దేవుడు అయితే మనకు సమీపంగా ఉన్నాడు, మనమైతే దేవుని సమీపంగా లేము. ఎందుకంటే దేవుడు దూరస్లో మనం కనబడుతున్నాం. అందరికీ దేవుడు ఇట్లా ఆజ్ఞలు ఇవ్వలేదండి, మనకు మాత్రం ఇచ్చాడు. కాబట్టి మనం బాధపడద్దు. దేవుడు ఉన్నందుకు మనకి ఇన్ని కష్టాలు, ఇన్ని ఆజ్ఞలు అని చెప్పేసి అనుకోవద్దు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి ఇన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చి ఈ విధంగా మనల్ని కాపాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన రెక్కలు అని చెప్పినప్పుడు సురక్షితంగా కాపాడుతున్న రెక్కలు, రెండోది రెక్కలు అని చెప్పినప్పుడు దైవిక స్వస్థతనిచ్చే రెక్కలు, మూడోది మనకి ఆశ్రయాన్ని ఇచ్చే రెక్కలు. అందరూ కళ్ళు చూసుకోండి. దేవుని బిడ్డగా మనందరం కూడా దేవునికి సన్నిధికి వచ్చినాం. ఈ చివరి దినాల్లో మనకి అండగా దేవుడు ఉంటున్నాడు. ఆయన రెక్కలు మనం చాపి కాపుదలు ఇస్తున్నాడు. ఆయన రెక్కలు మనం చాపి స్వస్థత ఇస్తున్నాడు. ఆయన రెక్కలు మనం చాపి ఆశ్రయిస్తున్నాడు. ఎందుకంటే గొప్ప దేవుడు ఎక్కడ లేరండి. ఆ రూతు కూడా సురక్షితంగా ఉంటాకు వచ్చింది, ఆమె ఆశ్రయించబడింది. నువ్వు దేవుని ఎందుకు వచ్చి ఆయన రెక్కల కింద ఉంటే సర్వ ఆశీర్వాదాలు, సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఐశ్వర్యకు దేవుడు మనకు సాయించిన గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. నా